ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసి అమరజీవిగా నిలిచిన పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేయర్ శ్రవంతి తెలిపారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని ఆత్మార్పణ దినం కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మేయర్, కమిషనర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వతంత్ర భారతదేశ సాధనకై గాంధీ మహాత్ముడు చూపిన అహింసా మార్గంలో పయనించిన మహనీయులు పొట్టి శ్రీరాములని, వారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకోవడం మన అదృష్టంగా భావించుకోవాలని ప్రశంసించారు. అనంతరం నగరపాలక సంస్థ వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పొట్టి శ్రీరాములు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సత్తార్ భాషా, తెలుగు మాట్లాడే వారందరూ కూడా ఒకే రాష్ట్రంలో ఉండాలన్న ఒక ఆలోచనతోటి శ్రీ పొట్టి శ్రీరాములు గారు అనేక ఉద్యమంలో పాల్గొనడం, శాంతియుతంగా క్విట్ ఇండియా అనే ఉద్యమంలో కానీ అనేక సార్లు జైలు జీవితాన్ని అనుభవించి చివరి రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడాలని ఒక ఆలోచనతో 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షను 58 రోజులు ఎంతో దీనమైన స్థితిలో వారి ప్రాణాన్ని సైతం వదిలినటువంటి అమరజీవి తెలియచేసుకుంటూ, తెలుగు వారందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి కోసం ఆయన చేసినటువంటి సేవ, త్యాగం ఎనలేనిది, ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఇప్పుడున్నటువంటి యువత అందరూ కూడా ఆ మహనీయుల స్ఫూర్తితోటి ముందుకెళ్ళినప్పుడే వారి త్యాగానికి ఫలితం ఉంటుందని కూడా తెలియచేసుకుంటూ, మరొకసారి వారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్ర రాష్ట్రం అవతరించడానికి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి తెలుగు వాళ్ళందరికీ భాషా ప్రాతిపదికన ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి దేశంలో మనకి పొట్టి శ్రీరాములు గారు ఉద్యమించడం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో కానీ దాని తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసం 58 రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన ఆత్మార్పణ చేసుకున్న రోజు ఇది. ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆత్మార్పణ దినంగా నోటిఫై చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రాష్ట్ర ఆత్మార్పణ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెల్లూరు నగరపాలక సంస్థలో కూడా వారు ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణకి చేసిన కృషిని సంస్మరించుకోవడానికి ఈరోజు ఘనంగా వారికి నివాళి అర్పించడం జరిగింది. నగరపాలక సంస్థ మేనేజర్ ఇనాయతుల్లా, ఇంజనీరింగ్ డిఈ రఘురాం, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.